హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. యూర్ వాచింగ్ కేకే డిజిటల్ లైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. ఇది వచ్చి ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ లోంచి దారి ఉంది. ఈస్ట్ సింహద్వారం అనమాట. టోటల్ వచ్చి మీకు 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 170 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ హౌస్ నిమిత్తం ఓన్లీ 150 గజాల్లో వస్తుంది. దారి మార్గంలో చూసుకుంటే మీరు ఇక్కడ 20 గజాల పైనే దారి వస్తుంది. 25 గజాలు టోటల్ 170 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈశాన్యంలో బోర్ ఇచ్చారు, అది మున్సిపల్ ట్యాప్ కనెక్షన్. ఇది మామూలు ట్యాప్ కనెక్షన్. ఇక్కడ వాష్ ఏరియా అనమాట ఇదంతా కూడా. అండ్ మీకు ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు, బ్రష్లు అవి చేసుకోవడానికి. మార్నింగ్ కన్స్ట్రక్షన్ అయితే సూపర్ కట్టారండి, చాలా బాగుంది. అవుట్ సైడ్ కూడా మీకు కామన్ బాత్రూమ్ ఉంది, చూసారు కదా. లోపల మొత్తం క్లియర్ గా చూద్దాం. ఫ్రంట్ ఎలివేషన్ వచ్చేటప్పటికి ఆర్చ్, స్మోకింగ్ గ్లాస్, టేక్వుడ్ డోర్, ఫుల్ టేక్వుడ్ డోర్ అండి, హార్డ్ టేక్వుడ్ డోర్ విత్ ఫుల్ గాన్ పాలిష్ చేశారు. లోపల మొత్తం చూద్దాము. ఇది హాల్. టోటల్ హాల్ వచ్చి మీకు ఈ విధంగా ఉంటుంది. టీవీ కబోర్డ్ యూనిట్ ఇక్కడ వస్తుందండి. ఇది ఇక్కడ వచ్చి మీకు గ్రానైట్ ఫ్రేమ్ ఇచ్చారు, అండ్ ఇవి కూడా ఇచ్చారు షెల్ఫ్స్ లో. ఇది ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఈస్ట్ లో వచ్చి నార్త్ కూడా మీకు డోర్ ఉంది. తర్వాత మీకు అన్ని ఉంటే ఇచ్చారు. ఫ్రేమ్స్ అన్ని కూడా, గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ ఇచ్చారు. తర్వాత మీకు మస్కిటో మ్యాట్కి సంబంధించింది కూడా ఇది ఇచ్చారండి. ఇది ఒక డోర్ ఇచ్చారు. ఇది నార్త్ ఈస్ట్ లోంచి నార్త్ డోర్ వాస్తు ప్రకారంగా చేశారు. నెక్స్ట్ చూడండి, మొత్తం చూడండి పైన సీలింగ్ కానీ, ఆల్టెక్ కానీ, ఆర్జీబీ లైట్స్ కానీ నీట్గా చాలా సింపుల్ వర్క్ చేశారండి. కిటికీస్ చూసారా, యూపీవీసీ విండోస్ ఇచ్చారు. యూపీవీసీ విండోస్ ఇచ్చి ఇది మంచిది ఇచ్చారు గ్రిల్. అండ్ బార్డర్ కూడా మీకు గుమ్మాలు వచ్చేటప్పటికి గ్రానైట్ కటింగ్ ఇచ్చారండి. ఓకే, 4x6 టైల్స్ అండి, 4x6 టైల్స్. ఇదంతా హాల్లో మళ్ళీ ఇక్కడ ఇది ఇచ్చారు, ఏంటిది షెల్ఫ్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇది పూజ గదండి. పూజ గది చూడండి. ఫ్రంట్ ఏమో స్టార్టింగ్ వినాయకుడు బొమ్మ ఇచ్చారు. ఒకసారి చూడండి పూజ గది అనుకోండి. అంటే ఈ వీడియో మనం స్టార్టింగ్లో పెట్టాము, చాలా అంటే ఒక 1.5 month బ్యాక్. బట్ ఏంటంటే ఒక కబోర్డ్ చేస్తున్నారు, మళ్ళీ తీద్దాం క్లీన్గా ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు తీస్తున్నామండి. ఇదంతా ఇదండి. మళ్ళీ ఇటు సైడ్ సౌత్ సైడ్ గుమ్మం అండి, అంటే ఇది మీకు వాష్ ఏరియా. కిచెన్ కూడా మొత్తం చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, వాస్తు ప్రకారం ఆ గుమ్మానికి ఎదురుకుంటూ గుమ్మం ఉండాలి కాబట్టి వాస్తు ప్రకారం గుమ్మం పెట్టారు. ఓకేనండి. ఫస్ట్ టైం ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇది చూసారు, కిచెన్లో మీకు ఇక్కడ ఇది కిచెన్ కమ్ డైనింగ్ కదండి. ఇక్కడ వాష్ బేసిన్కి ప్రొవిజన్ ఇచ్చారండి, అవసరం అయితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఎల్ షేప్ వచ్చి మీకు కిచెన్ ప్లాట్ఫామ్. ఇది కూడా సెరామిక్ సింక్ ఇచ్చారండి, మంచి సింక్. ఇదంతా క్లీనింగ్ చేయాలి, చిన్న హౌస్ క్లీనింగ్ వర్క్లు ఉన్నాయి. తర్వాత మాడ్యులర్ కిచెన్ చూడండి, కూడా మాడ్యులర్ కిచెన్. ఈ ప్లేట్స్ పెట్టుకోవడానికి, అండ్ ఇవేమో స్పూన్స్ అవి పెట్టుకోవడానికి. లైట్ సన్నది కూడా ఇచ్చారు, పొడవుగా పెట్టుకున్నాయి. మీకు ఇది గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాయి. అండ్ టోటల్ ఇక్కడ కిచెన్ ఐటమ్స్ పెట్టుకునేది అనమాట. ఇదండి మొత్తం పైన షెల్ఫ్లు కూడా కిచెన్ సంబంధించినవి కానీ, స్టీల్ సామాన్లు వేరే ఏమన్నా కూడా లోపల పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదండి టోటల్ మీకు ఈ అదర్ చూపించాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తాం. చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా సింపుల్గా నీట్గా చాలా సింగిల్ కలర్, ఇదొక కలర్ ఇదొక కలర్, 2 కలర్స్లో కాంబినేషన్లో కబోర్డ్స్ ఫినిష్ చేశారు, సింపుల్గా చేశారు. కబోర్డ్స్, ఈ కబోర్డ్స్లో ఇక్కడ బీరువా ర్యాక్లా ఇచ్చారు చూసారా. అండ్ మళ్ళీ ఇక్కడ మీకు చూడండి, జనరల్గా కబోర్డ్స్ కట్టిన వాళ్ళు ఎవరంటే కబోర్డ్స్ వేసి వెళ్తున్నారు, దీనికి ర్యాక్లు ఇచ్చారు, తాళం ఇచ్చారు, అంటే ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి, గోల్డ్ చేసుకోవడానికి. అండ్ సీక్రెట్ లాకర్, ఇది మామూలుగా పైన హ్యాంగిలర్ చేసుకుని చేసుకోవడానికి. టోటల్గా ఇదండి రూము 2x4 అండ్ అటాచ్డ్ బాత్రూమ్. వెంటిలేషన్ అయితే బాగుంటుందండి ఏరియా. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి వెళ్దాం.
ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ సైజులో ఏం ఫరక్ పడవండి, సేమ్ ఇంచుమించు అన్నీ ఒకలాగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఈ గ్రానైట్ ఇచ్చారు ప్లాట్ఫామ్కి, యూపీవీసీ విండోస్ బ్రాండెడ్ వాడారండి అన్నీ కూడా. స్విచ్చెస్ కానీ ఏమైనా సరే మొత్తం అన్ని బ్రాండెడ్ వాడారు. కింద టైల్స్. దీనికి కూడా సెకండ్ బెడ్రూమ్కి సేమ్ అండి. అది మెయిన్ బెడ్రూమ్ కాబట్టి అక్కడ కింద షెల్ఫ్లు ఇచ్చారు. దీనికి ఓన్లీ కబోర్డ్ డోర్స్, వార్డ్రోబ్ డోర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి సింకు, షవరు అవన్నీ కామన్ అండి సెకండ్ బెడ్రూమ్లో. బాత్రూమ్ కూడా అటాచ్డ్. అండ్ మోరోవర్ అవుట్ సైడ్ ఏంటంటే కామన్ బాత్రూమ్ ఉందండి. కావాల్సిన వారు ఎవరన్నా స్క్రీన్ మీద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు వచ్చి చూపిస్తారు. ఏరియా అయితే మాత్రం మంచి ఏరియా అండి, చాలా బాగుంటుంది, సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. దీని ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే 170 గజాలు అండి టోటల్. మీకు ఓన్లీ మీకు సంబంధించింది ఎదరు చూపించిన దారి అంతా కూడా 2-3 కార్లు ఈజీగా పెట్టేస్తే బయట కూడా పెట్టుకోవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఆరు బయట వాతావరణం చాలా బాగుంటుందండి. ఇదంతా కూడా ఒకసారి మీకు చూడండి. మెయిన్ ఏంటంటే పిల్లలు చక్కగా బయటికి వెళ్లకుండా ఇక్కడే ఆడుకోవచ్చు అండి. ఏ ఆట ఆడుకున్నా సరే ఇక్కడే ఆడుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా చూడండి, ఇదంతా ఆ గేట్ వరకు మీదే. పిల్లలు ఏ ఆట ఆడుకున్నా సరే ఇక్కడ మొత్తం ఆడుకోవడానికి బాగుంటుంది. మెయిన్ సెక్యూరిటీ ఉంటుందండి మెయిన్. అదండి ఇది ఏంటి సంగతి. ఈ విషయం మొత్తం ఈ హౌస్ యొక్క విషయాలన్నీ ఎక్స్ప్లోర్ చేశానని చెప్పుకుంటున్నాను. ప్రైసింగ్ విషయానికి వస్తే టోటల్ 170 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ దారి వస్తుంది, లోపలికి ఈస్ట్ సింహద్వారం వస్తుంది. ప్రైసింగ్ వచ్చి 75 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది అంటున్నారు. డైరెక్ట్ ఓనర్ని ఇంటరాక్ట్ చేస్తాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళు వచ్చి చూపిస్తారు, ఇబ్బంది అయితే ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.